ఈ అమృతధారల చేత తడిసిపోతాడు. ఆ అమృతధార చేత తడిసిపోయేటటువంటి తత్వానికి గుర్తు నిలబడినటువంటి పాము. అందుకే భారతీయ యోగశాస్త్రంలో పాము రెండింటికి సంకేతం. ఒక పాము పాడైపోవడానికి గుర్తు, పాము కాటు పాడైపోవడానికి గుర్తు. నిలబడినటువంటి పాము ఊర్ధ్వముఖ చలనానికి గుర్తు. అందుకే మీకు భారతీయ ధర్మంలో ఏ దేవతకి కూడా పాముతో సంబంధం లేకుండా ఉండడు. మీరు చూడండి, కృష్ణుడికి పాము శంకరాభరణము అని పాము పరమశివుడికి ఆభరణం. విఘ్నేశ్వరుడికి పాము యజ్ఞోపవీతం, నాగ యజ్ఞోపవీత ధారిణం అని విష్ణువు శేషశయనం. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి నెమలికి పాము చుట్టుకుని ఉంటుంది. ఈ పాము దేనికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్ళడానికి గుర్తు. ఈ సృష్టిలో ఈ వాంగ్మయం అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు